భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో దేశంలోని అతిపెద్ద దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. వసంత పంచమి సందర్భంగా 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం ఉండగా ఇటీవలే 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఈ క్రమంలో ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ప్రాంతంలో 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఓకే రైట్ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. రామగుండంలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు మరియు పారిశ్రామిక ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు, భక్తులకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శుభ సమయము, వసంత పంచమి పర్వకాలమున ధనుర్బాణంతో ఉన్నటువంటి యొక్క ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం ప్రపంచంలో నా 67 సంవత్సరాల అనుభవంలో అయితే నేను చూడలేదు. చక్కటి రామగుండం అంటే రాముడు పరిపాలించినటువంటి యొక్క ప్రదేశం కాబట్టి రామగుండం అని పేరు వచ్చింది. దీనికి గాను ఈరోజు శుభ సమయమందు మీ అందరి యొక్క సమక్షాన, భక్తుల సమక్షాన ఈ యొక్క ఆంజనేయ స్వామి అంటే ఇది దాసాంజనేయ స్వామి ధనుసు పట్టుకొని ఉన్నటువంటి విగ్రహం దాసాంజనేయ స్వామి. దీనికి ఈరోజు వేద మంత్రంతో పంచామృత అభిషేకము, విశేషమైనటువంటి ఒక అర్చన కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. దీనికి గాను గౌరవనీయులు, పెద్దలు, మహానుభావులు మరియు రాజ్ కుమార్ మక్కన్ సింగ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే గారు మరియు వారి శ్రీమతి మనాలిక ఠాకూర్ గారు వారి యొక్క చేతుల ద్వారా ఒక వైభవంగా దీన్ని తీర్చిదిద్దాలి అనే సంకల్పం వాళ్ళు ఉంది. వాళ్ళు ఎందుకంటే ఇది ఒక ప్రాంతంలో ఈ యొక్క గుట్ట పైన చక్కగా ఒక ఆంజనేయ స్వామిది భారీ ఎత్తున ఒక విగ్రహం నిర్మించి రాను చక్కగా ఎక్కడ మనం వెళ్ళాలంటే ఎక్కడికో దూరం వెళ్ళాల్సి వస్తుంది. అటు కాకుండా ఇక్కడికి అందరు వచ్చేలాగా ఒక చక్కటి ఒక జాతర జరిగేలాగా చేయాలనే సంకల్పం చేత చక్కటి రహదారులు, రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని కోట్ల రూపాయల పని జరుగుతుంది వారి ఆధ్వర్యంలో కూడా, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా. మరి వారికి కానీ సహకరించినటువంటి ఒక వారు కూడా ఎంతో ఇది కష్టపడి, ఇది మామూలు విషయం కాదు, కోట్లతో కూడుకున్నటువంటి ఒక ద్రవ్యంతో కూడుకున్నటువంటి ఒక పని. మరి దీనికి గాను ఎంతో వైభవంగా ముందు ఇది ఒక దివ్యక్షేత్రంగా రామగుండము దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క రామగుండంలో రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం. రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని, సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి
ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, త్రిలింగేశ్వరం జనగాం, బుగ్గ రామస్వామి, దగ్గరలో కోటిలింగాల, అటు గుడంగుట్ట, ఇటు కాళేశ్వరం, ఎటు చూసిన మహత్తరమైనటువంటి ఒక శక్తిపీఠంగా ఈ ప్రాంతానికి చేరుంది. అటు పోతే ధర్మపురి నరసింహస్వామి, సుందిల్లా నరసింహస్వామి. ఇవాళ రామగుండంలో ఎవరు ఊహించని విధంగా అనేక సార్లు అనేక ప్రాంతాల్లో పురాతన సంబంధించినటువంటి వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ఒక బాణాన్ని పట్టుకొని, అదే మార ఖడ్గాన్ని పట్టుకొని భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఉన్నటువంటిది దాదాపు 8 నుంచి 1800 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. అది ఇక్కడ స్వయంభూగా వెలవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని చూసి పూజలు చేయడం, తర్వాత ఈ నగరం అంతా కూడా కలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా ఒక బలయమైనటువంటి కోరికలతో వచ్చినా కూడా వెంబడే ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతూ, ఎప్పుడైతే అది ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కనబడేలాగా వెలిసిందో ఆ రోజు నుంచి గత 20 సంవత్సరాలుగా వెనుకబడ్డ రామగుండం బాగుపడతా ఉంది. ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది. మరి ఇటువంటి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి రాముని గుండాల్లో ఆంజనేయుడి విగ్రహం ఉండాలని, ఆ గుడితో పాటు ఒక 200 అడుగుల సుమారు 200 అడుగుల వరకు ఆంజనేయుని విగ్రహ స్థాపనకి ఇలా దాదాపు 2-3 నెలలుగా ఇక్కడ కష్టపడతా ఉన్న ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని, ఒక పవిత్రమైనటువంటి ఒక రాముని గుట్ట, ఈ గుట్ట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా యాదగిరి గుట్ట పోయినట్టు, తిరుమల కొండకు పోయినట్టు, అదే మాదిరి కొండ గట్టుకు పోయినట్టు, గూడెం గుట్టకు పోయినట్టు, కాళేశ్వరం పోయినట్టు, వాటికంటే కూడా అద్భుతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి దర్శించుకున్న వారికి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రామగుండానికి పూర్వ వైభవం నవనిర్మాణంలో ఆ హనుమంతుడి దయతోటి ముందుకు పోతాం. ఎట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ